మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పొగాకు బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల కోసం 150 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు విన్నవించారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి వచ్చిన కేంద్ర మంత్రి గోయల్ కు ఉండవల్లిలోని తన నివాసంలో లంచ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా జరిగిన లంచ్ మీటింగ్ లో హెచ్డి బార్లీ పొగాకు కొనుగోళ్లు, అలాగే పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపు గురించి చర్చించారు. పొగాకు ధరలు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే 300 కోట్లలో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలన్నారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఎస్ కాంతి. మురళి, సీఎం చంద్రబాబు నాయుడు తోటి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ ముగిసింది. భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రికి మధ్య చర్చ జరిగింది. ఏదైతే హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పైన జీఎస్టీ తగ్గింపు పైన ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి చర్చ జరిగింది. అయితే బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అయితే పొగాకు కొనుగోలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే 300 కోట్లలో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలాగా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే పొగాకు ఉత్పత్తికి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలాగా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడం పైన కూడా మరొకసారి ఆలోచన చేయాలని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. యాక్వా దిగుమతులపై అమెరికా విధించినటువంటి ఏవైతే పన్నులకి సంబంధించినటువంటి విషయంలో ఆ దేశంతో చర్చలు జరిపి రాష్ట్రానికి కొంత వెసులుబాటు కల్పించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. ఎక్కువగా ఆక్వా రైతులు ఏపీలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ భారాన్ని తగ్గించేలాగా చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్ కి సంబంధించినటువంటి దానిపైన కూడా జీఎస్టీని కూడా తగ్గించాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో లంచ్ భేటీ అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన కూడా చర్చ జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.